వెల్కమ్ టు పాడ్కాస్ట్లో ప్రస్తుతం మనతో పాటు జాయిన్ అవుతున్నారు ఇమిగ్రేషన్ ఎక్స్పర్ట్ రాహుల్ రెడ్డి గారు. రాహుల్ రెడ్డి గారితో మాట్లాడదాం. అమెరికా ఇరాన్ యుద్ధానికి సంబంధించి తాజా పరిణామాలు, అలాగే అమెరికా స్టెబిలిటీ లేకుండా ఇరాన్ యుద్ధాన్ని అంశానికి సంబంధించి తీసుకుంటున్న నిర్ణయాలు, దానికి సంబంధించి మొత్తం ప్రపంచంపై పడుతున్న ఇంపాక్టు, మిత్ర దేశాలుగా ఉన్న దేశాలు ఒకసారి సడన్గా శత్రు దేశాలుగా ఎందుకు మారిపోతున్నాయి అమెరికాకి. సో అసలు మొత్తం ప్రపంచానికి ఇప్పుడు ఇరాన్ మాత్రమే ప్రమాదకరంగా మారిందా, అమెరికా అధ్యక్షుడు తీసుకుంటున్న నిర్ణయాలు కూడా ప్రమాదకరంగా మారాయి? ఈ అంశాలపైన రాహుల్ రెడ్డి గారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్కారం అండి. ఏంటి సార్, యుద్ధం అయిపోయింది, బాగానే జరుగుతోంది, ఇండియాకి రిలీఫ్, పశ్చిమాసియా దేశాలన్నిటికి రిలీఫ్, ఇది మాట్లాడుకున్నాం బిఫోర్ లాస్ట్ వీక్ మనం. సడన్గా మళ్ళీ ఇప్పుడు యుద్ధం స్టార్ట్ అయిపోయింది, హార్ముజ్ పరిస్థితి ఏంటో మళ్ళీ ఆందోళనకరంగా ఉంది. ఏంటి ఈ అనిశ్చిత వాతావరణం, ఇంత స్టెబిలిటీ లేని నిర్ణయాలు అమెరికా లాంటి ఒక దేశం తీసుకోవడాన్ని ఎలా చూడాలి? ఇప్పుడు కాంప్రమైజ్ అయింది, ఆల్మోస్ట్ ఉంది అని చెప్పి ట్రంప్ డిక్లరేషన్ కానీ ఇరాన్ డిక్లేర్ చేయలేదు. ఎప్పుడు మనం తెలిసినంత వాళ్ళ అఫీషియల్ ఛానల్స్ ఏవి డిక్లేర్ చేయలేదు. ఇప్పుడు ఇతను పోయి స్టేజ్ మీద పోయి అయింది అని ట్రంప్ డిక్లేర్ ఎప్పుడు విన్నామా? మనం ఇరాన్ స్పోక్స్ పర్సన్ వచ్చి మనకి చెప్పిందా? ఇరాన్ స్పీకర్ ఏదో మాట్లాడారు, మేము ఒప్పందం చేసుకుంటున్నాం, 14 అంశాలు ఏదో సంతకాలు కూడా పెట్టారు కదా. అది మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్. ఇది ఈ 14 ఐటమ్స్ మనం డిస్కస్ చేద్దాము అంతే. అవి డిస్కస్ చేద్దాం అన్నది మట్టుకే కానీ అవి మనం అగ్రి అయినట్టు కాదు. 14 అంశాలు ఒక అంశం ఏముంది, 60 రోజుల పాటు చర్చలు రోజు జరుగుతాయి. ఈ 60 రోజులు మనం దాడులు చేసుకోవద్దు ఒకరిపైన ఒకరని కూడా ఉంది కదా. అవును, ఉంది. ఇది చేసుకుంటాను. ఒప్పందం ఇప్పుడు ట్రంప్ ఏమంటాడు, వాళ్ళు క్రాస్ అయినంటారు ఒప్పందం, వీళ్ళు ఏమంటారు వీళ్ళు క్రాస్ అయినంటారు ఒప్పందం. ఒప్పందం ప్రకారం ట్రంప్ ఏమంటాడు, హార్మూజ్ అన్నది ఓపెన్ ఉండాలి అంటాడు. ఇరాన్ ఏమంటది, ట్రంప్ అది మా కంట్రోల్లో ఉండాలని ఆ ఒప్పందంలో అందులో క్లారిటీ అన్నది లేదు. వాళ్ళు ఏం చేస్తానంటే, ఏదైతే ఇంటర్నేషనల్ ఒమాన్ తరఫు నుంచి ఏవైతే పోతున్నాయో మన షిప్స్, వాటి మీద అటాక్ చేస్తున్నారు. అంటే ఇరాన్ ఏమంటుంది, మా పర్మిషన్ తోటి మేము పంపిస్తాము, మాకు ఇష్టం లేని షిప్లు పంపించము, మాకు ఇష్టం వచ్చిన షిప్లు పంపిస్తాం అని చెప్పి ఆ షిప్ల మీద అటాక్ చేస్తున్నాయి. అప్పుడు యుఎస్కి ఏంటంటే, మరి అటువంటిప్పుడైతే మరి వాళ్ళు మొత్తం హార్మోజ్ కంట్రోల్ చేస్తే, వాళ్ళు ప్రతి ఒక్క షిప్ పాస్ అయినప్పుడల్లా వాళ్ళు 2 మిలియన్ 3 మిలియన్ టోల్ ట్యాగ్ పెట్టింది అనుకోండి, ఇరాన్ కు లాభం అయింది, మిగతా అక్కడున్న దేశాలందరికి నష్టం అయింది అని చెప్పి ట్రంప్ వాళ్ళ మీద అటాక్ చేస్తున్నాడు ట్రంప్ చెప్తున్నాడు. మొత్తానికైతే ఒకళ్ళ మీద మాత్రం రాళ్ళు అయితే వేసుకుంటుంది, అదైతే ఖచ్చితంగా వేసుకుంటారు. నాకు మా మీద ఎక్కువ ట్యాక్స్లు వేస్తున్నారు, మమ్మల్ని హార్మూజ్ నుంచి రానియట్లేదు, సమస్యను ఏదో పరిష్కారం చేయండి అని ట్రంప్ దృష్టికి తీసుకొచ్చిన దేశమే లేదు కదా. సమస్య తొందరగా పరిష్కారం చేయండి అని తీసుకొచ్చిన దేశం తనకు తానుగా అనుకుని తనకు తానుగా డెసిషన్ తీసుకున్నట్టు కనిపించట్లా. ఉండొచ్చు అండి, ఎందుకంటే డెమోక్రటిక్ కంట్రీలో ఆడియన్స్ ను సాటిస్ఫై చేయడం అన్నది కంపల్సరీ. ఇప్పుడు ట్రంప్ కనుక అక్కడ నేను ఓడిపోయినా, నమస్కారం పెట్టేసి వచ్చేసినా, పారిపోయి వచ్చేసినా అంటే ఈ మిడ్ టర్మ్ ఎలక్షన్స్ లో మొత్తం పోతాడు. సో ఇష్యూ మొత్తం అక్కడ మిడ్ టర్మ్ ఎలక్షన్ చుట్టూ తిరుగుతోందా? అంతే కదా. ఓకే, ఇక్కడ ప్రపంచం హార్మోజు, ఇరాన్ గొడవ ఇదేం కాదు. మాకు ఆయిల్ మేము ఇంపోర్ట్ చేసుకోం కదండి, మీరే ఇంపోర్ట్ చేసుకుంటారు, మేము ఇంపోర్ట్ చేసుకోం. కాకపోతే ఏంటంటే మీ ఇంపోర్ట్ రేట్స్ పెరిగితే మా ఆయిల్ ప్రైస్ కూడా పెరుగుతుంది అన్నట్టు. మా ఆయిల్ ప్రైస్ కూడా పెరుగుతుంది కాబట్టి ఓవరాల్ గా అది ప్రపంచానికి మంచిది కాదు. సో యుఎస్ కూడా మొదటి నుంచి కూడా ట్రంప్ మెజారిటీ ఒపీనియన్ తోటి పోయింది ఏమి కాదు. ఎందుకంటే మెజారిటీ ఒపీనియన్ కావాలంటే అతను యాక్చువల్ గా కాంగ్రెస్ పోయి ఉండాల్సింది. కాంగ్రెస్ అంటే అక్కడ మేము పార్లమెంట్ పోయి ఉండాల్సింది. పార్లమెంట్ పోకుండానే యుద్ధం డిక్లేర్ చేసిండు అతను. ఓకే, ఇప్పుడు కొన్ని ఎమర్జెన్సీ డెసిషన్ తీసుకున్న తర్వాత కూడా పార్లమెంట్ పోవచ్చండి. ఇప్పుడు మోదీ గారు ఉండే అనుకోండి, సడన్ గా ఏదైనా అటాక్ వచ్చింది అనుకోండి, ఇక పార్లమెంట్ కోసం వెయిట్ చేయడు కదా, అప్పుడు టైం కాదు కదా అది. అప్పుడు టైం కాదు కదా. సరే అయిన తర్వాత వెనక్కి పోవాలి కదండి, పార్లమెంట్ పోయి అప్రూవల్ తీసుకురావాలి కదా. అవును, అటువంటి అప్రూవల్ కూడా ఏం తీసుకురాలి అతను. దాంతో ఇది పీపుల్ చాలా యాంటీగా ఉన్నారు. ఇప్పుడు మిడ్ టర్మ్ ఎలక్షన్స్ కోసం అతడు సాటిస్ఫాక్షన్ కోసం ఇతడు ఈ చేసే శకలు తప్పితే అందులో మా కరెక్ట్ గా ప్లానింగ్ చేసిన ఏవి కనబడట్లేదు ఇప్పుడైతే. ప్రెసిడెంటే కదా కంట్రోల్ చేసింది మా దగ్గర.
ఇప్పుడు మిలిటరీ అన్నది ప్రెసిడెంట్ ఆథరైజేషన్ తోటి చేస్తారు కదా. అన్ప్లాన్డ్ గా ఆయన అహంకారము, ఆయన కోపము, ఆయనకు సంబంధించిన భావోద్వేగము మొత్తం దేశానికి సంబంధించిన నిర్ణయాన్ని ప్రభావితం చూపిస్తోంది. కావచ్చునండి, ఇటలీ విషయంలో ఉండొచ్చు. మీరు అమెరికన్ సిటిజన్ కాబట్టి మీకు అంతకంటే మాట్లాడడానికి రిజర్వేషన్స్ ఉంటాయేమో కానీ అట్లేం లేదండి. మాది ఇరాన్ ప్రభుత్వం కాదండి. అదే మేము అపోజిట్ మాట్లాడినా మమ్మల్ని ఆడబోయి గోలు ఏమేసి చంపరు మమ్మల్ని. ఓకే, అట్లేం లేదు. కాకపోతే ఏంటంటే కొన్ని ఆబ్లిగేషన్స్, డెమోక్రటిక్ పార్టీ అన్నప్పుడు కొన్ని ఆబ్లిగేషన్స్ ఉంటాయి కాబట్టి అటువంటి డెమోక్రటిక్ ఉంటాయి కాబట్టి అతను కొన్ని చేయాల్సి వస్తుంది, పబ్లిక్ కోసం సాటిస్ఫై చేయాల్సి వస్తుంది. కావాలనుకుంటే ఇప్పుడు ఒకటండి, ఒకవేళ కనుక యుఎస్ కనుక ఇరాన్ స్మాష్ చేయదలుచుకుంటే 2 గంటల స్మాష్ చేయొచ్చు, 1 గంట చాలండి. ఏందండి, ఒక 10 న్యూక్లియర్ బాంబులు వేసే కథం కాదు. జపాన్ అటువంటి నేనేమో అనగలను, ఉన్మాదం అని అనగలను అన్న అనొచ్చు మీరు, కానీ బాధ్యత రహితంగానే బిహేవ్ చేస్తుండే. ఇప్పుడు కూడా మా దగ్గర అదే కనుక ఇరాన్ దగ్గర న్యూక్లియర్ బాంబులు ఉంటే ఈ పడి ఉండేవి మన దగ్గర, ఎక్కడో వేసి ఉండేవాళ్ళు. వాళ్ళు బాధ్యత రహితంగా లేరు. హార్మూజ్ అన్నది అది ఓపెన్ ఇంటర్నేషనల్ వాటర్, అది వాళ్ళ సొంత వాటర్ కాదు. దాని గురించి అందరు కూడా ఫైట్ చేయాలి. కాకపోతే ఏంటంటే రెస్పాన్సిబిలిటీ అంతా మామే చేసింది. ఓకే, మొదలుపెట్టింది మీరు కాబట్టి ఈవెన్ మీకు అమెరికాకు సంబంధించిన మిత్ర దేశాలుగా ఉన్న కంట్రీస్ని కూడా కనీసం కన్సర్న్ చేయకుండా, పశ్చిమాసియాలో చాలా కంట్రీస్ ఉన్నాయి, గల్ఫ్ కంట్రీస్ అన్ని అమెరికా మిత్ర దేశాలుగా ఉన్నాయి, కనీసం వాళ్ళనైనా ఏం జరుగుతుంది, ఏం చేద్దామనే మినిమం కన్సర్న్స్ లేకుండా డైరెక్ట్గా ఇటువంటి డెసిషన్స్ ఎలా తీసుకోగలుగుతున్నారు ఆయన? దేనికోసం ఇప్పుడు ప్రతి నెల ప్రతిరోజు డెత్ టు అమెరికా అని వాళ్ళు అక్కడ చాంటింగ్ చేస్తాను. నిన్న కూడా మొన్న ఈ ఖుమైనీ వాళ్ళ డెత్ ప్రొసెషన్ ఉంది కదండి, అంత్యక్రియలప్పుడు కూడా డెత్ టు అమెరికా అని వాళ్ళు ప్రతిసారి వాళ్ళ స్లోగన్లే ఉందండి అది. మేము ఎప్పుడైనా డెత్ టు ఇరాన్ అన్నామా అండి? ఎవరన్నా అన్నారా అండి? మా పొలిటీషియన్లు ఒకరున్నా? ఏదైనా ఆ ప్రభుత్వం చేసే నిరంకుశం ఆపడం కోసం అటువంటి వాటి కోసం మాట్లాడతాం, కానీ డెత్ టు ఇరాన్ అని ఎప్పుడు మేము అనలేదండి. అసలు ఇండియా పాకిస్తాన్ ఇన్ను వార్తనే అండి. డెత్ టు ఇండియా అని చెప్పి పాకిస్తాన్ అనలేదు, డెత్ టు పాకిస్తాన్ అని చెప్పి ఇండియా అనలేదు, ఎటువంటి పొలిటీషియన్ కూడా అనలేదు. కాకపోతే మాకు నీళ్ళు రాకపోతే చంపుతాం, ఇది చేస్తే అది వేరే విషయం, కానీ డెత్ టు ఇండియా అని అనలేదు వాళ్ళు ఎప్పుడు. వాళ్ళు డెత్ టు యుఎస్ఏ, డెత్ టు ఇజ్రాయల్ తీసుకుపోయి సముద్రంలో పడేస్తాం, అమెరికాను ఖతం చేసి పడేస్తాం, డెత్ టు అమెరికా అని చెప్పి అన్న తర్వాత ఆ February 28న మంచి మౌకా దొరికింది కాబట్టి వీళ్ళు పోయి వేసేసింది. కానీ కాకపోతే ఇప్పుడు కనీసం అంత డైలాగ్కి వెళ్దాం అనుకున్నారు, ఒప్పందం ఏదో 14 అంశాలు అనుకున్నారు, 2 నెలల పాటు మాట్లాడదాం అనుకున్నారు, సో ప్రపంచం అంతా హర్షం వ్యక్తం చేసింది, అంతా బాగుంది అనుకుంటున్న టైంలో ఈవెన్ ఖమేనీ అంత్యక్రియలు జరుగుతున్న సందర్భంగా కూడా ట్రంప్ మాట్లాడిన మాట ఏంటి? మేమేదో పోండి మీరు అంత్యక్రియలు చేసుకోండి అని వదిలేసాం, ఒక 2 బాంబులు వేస్తే మొత్తం అంతా పోతారని మాట్లాడారు ఆయన. అటువంటి అది హార్మూజ్ బంద్ చేసి అటాక్ మీద అయిన తర్వాత అయిందండి. ఆ టైంలోనే అన్నారు ఆయన. హార్మూజ్ బంద్ చేసిండ్రు కదా మరి. అవును, ఇప్పుడు స్ట్రైట్ మాట హార్మూజ్ ఓపెన్ ఉంటే ఈ గొడవలే ఉండకపో, 60 రోజులు కామ్ ఉండు. ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ అన్నది వాళ్ళు కంట్రోల్లో పెట్టుకొని ఈ షిప్స్ మీద బాంబు వేస్తాన కొద్దీ ఇతనికి ఇరిటేషన్ పెరుగుతుంది. ఎందుకంటే మీ ఆయిల్ రేట్స్ పెరుగుతాయనేది మాకు బాధ. ఆయిల్ రేట్స్ పెడితే మాకు మంచిదే, అంటే మంచిదో కాదో మంచి ఒకటైతే మేము ఆయిల్ ఎక్స్పోర్టర్స్. చాలా కన్ఫ్యూజ్ ఉంటుంది. ఏంది ఆయిల్, యుఎస్ కు ఆయిల్ కావాలి. ఎప్పుడో 15 ఏళ్ళు 20 ఏళ్ళ కింద ఉండొచ్చు మాకు ఆయిల్. ఒక 10 ఏళ్ళ నుంచి అయితే మాకు ఆయిల్ అవసరమే లేదు, 10 ఏళ్ళ నుంచి లేదు ఆయిల్ అవసరం. కానీ హార్మూజ్ 14 అగ్రిమెంట్ లా హార్మూజ్ అన్నది ఓపెన్ చేసి ఉండాలన్నది డిబేటబుల్ ఉంది. ఓపెన్ కూడా చేశారు కదా కొన్ని రోజులు ఫ్రీగా చేసి మళ్ళీ వాళ్ళు బాంబులు వాళ్ళు అక్కడ మొదలుపెట్టిన తర్వాతనే ట్రంప్ మొదలుపెట్టాడు. ఎందుకంటే 60 రోజులు నెగోషియేషన్ నడిచి ఉండేది, వాళ్ళు బాంబులు మొదలుపెడితే ఇతను బాంబులు మొదలుపెట్టాడు. ఓకే, మీకేం కనిపిస్తుంది సార్, ఇదేమన్నా అసలు ఒక లాజికల్ ఎండ్కి వస్తుందని అనిపిస్తోందా? ఇప్పుడు ఏది ఇరాన్ చేసినా కూడా ఈ నవంబర్ మటుకు చేయాల్సిందేనండి. ఒక్కసారి నవంబర్ అయిపోయిన తర్వాత ట్రంప్ విజృంభించవచ్చు, ఎందుకంటే ఎలక్షన్స్ అయిపోతాయి. ఇంకా అతనికి ఇప్పుడు మళ్ళీ ఆయనకు 2 ఏళ్ళ దాకా ఎలక్షన్స్ ఉంటాయి, ఆ తర్వాత ట్రంప్ ఎలక్షన్ నిలిచి రాదు.
అయిపోయింది 2 టర్మ్స్. టోటల్ ఆయన టర్మ్ అయిపోయింది. సో అతనికి దేనికైనా తెగించే ఛాన్స్ ఉంటుంది. ఓకే. సో వీళ్ళు ఏమైతే నెగోషియేషన్ చేసుకుంటారో ఈ నవంబర్ లోపలే నెగోషియేట్ చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేయాలి. కానీ నవంబర్ 8 రోజులు, ఇప్పుడు జూలై వచ్చేసాం మనం ఆల్రెడీ. ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ 4 నెలలు. 4 నెలలు కనుక ఓపిక పట్టుకున్నారంటే ప్రపంచం కథం, వాళ్ళ పని కథం చేసే ఛాన్స్ ఉంటుంది. ఓకే. అంటే న్యూక్లియర్ వేస్తాడని నేను అనుకోను, కానీ న్యూక్లియర్ కాకుండా మిగతా అన్ని బాంబ్స్ ఇప్పటికి కూడా అండి సెలెక్టివ్ గా బాంబింగ్ చేస్తుండ్రు. ఎట్లా సెలెక్ట్, ఒక స్కూల్ మీద పడ్డది, అటాక్ అయింది, అది మిస్టేక్ అయింది అనుకోండి, అది వేరే విషయం. కానీ ఇప్పుడు వాళ్ళ ఎలక్ట్రిసిటీ మొత్తం తీసేయాలంటే మాకు 1 రోజులో తీసేయచ్చు మేము. వాళ్ళ మొత్తం ఆయిల్ ఫెసిలిటీస్ మొత్తం బ్లాస్ట్ చేయాలంటారు, 1 రోజులో బ్లాస్ట్ చేయొచ్చు మనం. ఎంత సెలెక్టివ్ గా, ఎంత కంట్రోల్ గా చేసామండి. కొన్ని మిస్టేక్స్ అయి ఉంటాయి, కానీ టార్గెటెడ్ కనుక యుఎస్ చేసి ఉంటే ఇరాన్ కు మొత్తం డ్యామేజ్ అయి ఉండేది. అదే ఇరాన్ వేరే వాళ్ళ మీద అటాక్ చేసినట్టు ఆ రెస్టారెంట్ ఏమైనా చూపెట్టిందా అండి? ఏది ఇరాన్ ఎక్కడెక్కడ గల్ఫ్ కంట్రీస్ మీద అటాక్ చేసినప్పుడు ఎక్కడెక్కడ వీక్ పాయింట్స్ ఉన్నాయో ఆ వీక్ పాయింట్స్ మీద వాళ్ళు అటాక్ చేసడానికి ట్రై చేసిండ్రు. మొత్తం ఎకానమీని స్తంభించడానికి ట్రై చేసిండ్రు. మొత్తం అక్కడ ఉన్న పాపులేషన్ మొత్తం నీళ్లు లేకుండా ప్రయత్నం చేసినట్టు. ఒకవేళ వాళ్ళ దగ్గర బలం లేదు కాబట్టి వాళ్ళు మీ వీక్నెస్ మీద కొట్టే ప్రయత్నం చేస్తారు నేచురల్ గా. అంటే అది కాదండి, అంటే బలం ఉండి మీరు రెస్పాన్సిబుల్ గా బిహేవ్ చేస్తున్నా, మీరు అప్రిషియేట్ చేస్తున్నారు కదా. అయితే మీరు మాకు బలం ఉంది, మేము రెస్పాన్సిబుల్ గా బిహేవ్ చేస్తాను అప్రిషియేట్ చేసినట్టేనా మీరు? అట్లా మీ యాక్షన్ మీ దగ్గర నుంచి స్టార్ట్ అయింది కదా. ఫస్ట్ డే ఫిబ్రవరి 28న అమెరికా అటాక్ చేసి ఐదుల కమెంట్ చంపేసిన తర్వాత మొదలైంది కదా. అది మొదటి నుంచి అతను డెత్ టు అమెరికా అని చెప్పి ఆయన మొదటి నుంచి అన్నాడు కదా. రివర్స్ జరిగింది ఆయనకు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీరు మొత్తానికైతే మీ నోటితోటి మేము అగ్రీ అయ్యారు, మేము రెస్పాన్సిబుల్ గా బిహేవ్ చేస్తున్నాం వార్ లో. ఏదో ఒకటారా మిస్టేక్స్ అయినా కూడా 99% మేము బాంబ్ చేసేదని మిలిటరీ టార్గెట్స్, సివిలియన్ టార్గెట్స్ చేస్తలేము. మేము ఇప్పటికి కూడా బ్రిడ్జెస్ వాటిని అటాక్ చేయలేదు, ఎలక్ట్రిసిటీని అటాక్ చేయలేదు, ఆయిల్ ఫెసిలిటీస్ అటాక్ చేయలేదు, గ్యాస్ ఫెసిలిటీస్ అటాక్ చేయలేదు, ప్రజలున్న కాడ అటాక్ చేయలేదు. వాళ్ళు ఆయిల్ ఫెసిలిటీస్ అటాక్ చేసిండ్రు, గ్యాస్ ఫెసిలిటీస్ అటాక్ చేసిండ్రు, మిలిటరీ ఫెసిలిటీస్ మీద అటాక్ చేసినట్టు అది మనం ఒప్పుకోవాల్సిందే అన్న. ఇప్పుడు ఎవరైనా యుద్ధం అయినప్పుడు మిలిటరీ మీద అటాక్ చేయకపోతే ఎవరిని చేస్తుంది? సరే, అది ఒప్పుకోవచ్చు. కానీ గ్యాస్ ఫెసిలిటీస్ మీద అటాక్ చేసిండ్రు. ప్రపంచంలో అతిపెద్ద గ్యాస్ ప్రొడ్యూసింగ్ ఫెసిలిటీ అనేది ఖతార్ లో, దాన్ని అటాక్ చేసి ఖతం చేసిన వాళ్ళు. ఈవెన్ దుబాయ్ ఎయిర్పోర్ట్ పైన కూడా అటాక్ చేసిండ్రు. దుబాయ్ ఎయిర్పోర్ట్ మీద అటాక్ చేసిండ్రు, దుబాయ్ హౌసింగ్ సొసైటీ మీద అటాక్ చేసిండ్రు, లెఫ్ట్ అండ్ రైట్ అటాక్ చేసిండ్రు. వాళ్ళు బాధ్యత రహితంగా లేరు. వాళ్ళ డిక్టేటరీ, వాళ్ళు మొదటి నుంచి కూడా వాళ్ళు టెర్రరిజం, హమాస్ టెర్రరిజం అటాక్ చేసిండ్రు. మీకు October 7th, 2024 మీకు తెలిసి ఏమైందో. 3,000 మెంబర్స్ ఒక పార్టీ తీసుకు ఇజ్రాయెల్ లో పోయి అటాక్ చేసి వాళ్ళు ఓపెన్ గా సపోర్ట్ చేసిండ్రు అండి. 9/11 అప్పుడు కూడా అండి ఏ కంట్రీ కూడా ఈవెన్ అల్ ఖైదా కూడా మేము చేసామని చెప్పలేదు. 9/11 అయినప్పుడు అల్ ఖైదా మేము చేస్తామని చెప్పలేదు. అదేదో ఇజ్రాయెల్ చేసింది, అది చేసింది, అది వేరే కథ. ఇది వీళ్ళు ఓపెన్ గా October 7th మేము చేస్తాము, మేము ఇది ప్రౌడ్ అని చెప్పి వాళ్ళు డిక్లరేషన్, వాళ్ళు చేసిన వానికి అవార్డు ఇచ్చడానికి కూడా తీసుకొచ్చిన. సరే, వాళ్ళు ఇజ్రాయెల్ లేపేసిన, అది వేరే విషయం. సో అటువంటి టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ సపోర్ట్ చేసి బాధ్యతారహితంగా బిహేవ్ చేయని కంట్రీ అన్నది ఇరాన్. ఇప్పుడు హమాస్, తర్వాత హూతీస్, వీటన్నిటిని అక్కడ ఎంకరేజ్ చేసి చేసిందంతా కూడా ఇరాన్. వాటికి ఎప్పుడైనా ఒక లెసన్ చెప్పాలి కదండి. ఎవరు చెప్పాలి? మీరేమో చెప్తున్నారు, మీరు వాళ్ళకి పాఠం చెప్తున్నారు, మాకు దెబ్బలు తగులుతున్నాయి. మీ దెబ్బలు తగిలితే మీరు కాపాడుకోండి, పోయింది హార్మస్ ఓపెన్ చేయండి, మీరు హార్మస్ ఓపెన్ చేయండి. ఒకవేళ కనుక లేదండి అమెరికా మీరు తప్పుకోండి, మేము హార్మస్ ఓపెన్ చేస్తాం అందరి ఇంటర్నేషనల్ వాటర్ అంటే అమెరికా తప్పుకుంటుంది, మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకోండి. అక్కడికి ఆయిల్ అక్కడి నుంచి వచ్చేది ఎక్కువ, సెకండ్ బిగ్గెస్ట్ కంట్రీ అక్కడి నుంచి ఆయిల్ వచ్చేది అన్నది ఇండియాకు. సో చైనా గానీ ఇండియా గానీ ఈ రెండిట్లో ఏ కంట్రీ, పెద్ద కంట్రీస్ కదా ఇవి కూడా. మీరు కూడా బిగ్గెస్ట్ ఎకానమీ, మా మిలిటరీ అది ఉన్నది ఏదో అని అంటారు కదా. చెప్పండి అమెరికా మీరు తప్పుకోండి, హార్మోన్స్ మేము ఓపెన్ చేసి పెడతామని చెప్పండి అందరికి. చెప్పండి చైనా అని చెప్పండి. మీరు మొదలు పెడతారు, మీరు కొట్టుకుంటారు, మాకు ఇబ్బంది అవుద్ది, మేము పోయి ఓపెన్ చేసుకోవాలి. బంద్ అయింది మీకే కదా. మాకు అక్కడ ఒక్క సుక్క, అక్కడి నుంచి ఒక్క సుక్క ఆయిల్ రాదు.
వచ్చేది మీకు చైనాకు వేరే కంట్రీస్కి ఉంది, మాకైతే రాదు. ఓకే. సో ఓవరాల్గా ట్రంప్ అనే వ్యక్తి తీసుకుంటున్న నిర్ణయాలు భవిష్యత్తులో అమెరికాని మిత్ర దేశాలు కూడా నమ్మలేని ఒక పరిస్థితిని క్రియేట్ చేస్తున్నాయా అనే ఒక ఇంప్రెషన్ ఉంది. మీరు ఏకీభవిస్తారా? ఉండొచ్చండి, ఎందుకంటే నాటో అన్నది మనకు ఇప్పుడు 70 ఏళ్ళ నుంచి ఒకటి ప్రొటెక్షన్ అండి. నాటో అన్నది ఈ అగేన్స్ట్ యుఎస్ఎస్ఆర్ అప్పుడు ఏం చేసిందంటే కొన్ని కంట్రీస్ ను వాళ్ళ కిందకి తీసేసుకున్నది, పప్పెట్ గవర్నమెంట్ పెట్టేసింది. అప్పుడు పోలాండ్, హంగరీ, ఈస్ట్ జర్మనీ ఇటువంటి కంట్రీస్ అన్ని కూడా వాళ్ళు, జెకోస్లోవేకియా ఇటువంటి అన్ని కంట్రీస్ ను వచ్చి చేసినప్పుడు ఏం చేసిందంటే, అప్పుడు యుఎస్ ఏం చేసిందంటే అక్కడ ఉన్న గవర్నమెంట్స్ తోటి నాటో అనే ఒక ఆర్గనైజేషన్ ఫామ్ చేసి, అప్పుడు ఏం చేసిందంటే ఏ కంట్రీ ఆ నాటో ఆర్గనైజేషన్ మీద ఏ కంట్రీ మీద అటాక్ అయినా కూడా అన్ని కంట్రీస్ మీద అటాక్ అయినట్టే. ఎందుకంటే అప్పుడు మీకు చెప్పాలంటే యుఎస్ఎస్ఆర్ అన్నది రష్యాని తీసేస్తే కజకిస్తాన్, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్ ఇవన్నీ 14 దేశాలన్నీ కూడా ఆక్యుపై చేసింది. తర్వాత పోలాండ్, హంగరీ ఇటువంటి జెకోస్లోవేకియా, అప్పుడు 2 కంట్రీస్, స్లోవేకియా, ఇవన్నీ కంట్రీస్ కూడా వాళ్ళు ఆక్యుపై చేసిన వాళ్ళు చెప్పరు. ఈస్ట్ జర్మనీ మనకు తెలుసు ఎట్లా ఇచ్చేసి మనం వాళ్ళకి హ్యాండ్ ఓవర్ ఇచ్చేసాం కదా ఈస్ట్ జర్మనీ. అయితే అప్పుడు ప్రొటెక్షన్ కోసం పెట్టింది అన్నట్టు. అయితే పెట్టినప్పుడు దానికి కొన్ని రూల్స్, రెగ్యులేషన్స్ ఉన్నాయి నాటో ఆర్గనైజేషన్స్ లో. ఆ రూల్స్ రెగ్యులేషన్స్ ఒక యుఎస్ఏ ఫాలో అయింది, మిగతా కంట్రీస్ ఫాలో కావట్లేదు. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటంటే ప్రతి కంట్రీ కూడా మీరు ఎక్స్ అమౌంట్ ఆఫ్ మనీ, అంటే ఒక నాకు తెలిసి ఒక 10% 15% మీరు మిలిటరీ మీద స్పెండ్ చేయాలి. వాళ్ళు ఏంటంటే మాకెందుకులే ఉన్నది కదా అమెరికా ప్రొటెక్ట్ చేసడానికి, వాళ్ళు స్పెండ్ చేస్తలేదు. వాళ్ళేమో పైసలు తీసుకుపోయి వాళ్ళ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, వాళ్ళ యొక్క ప్రజల బాగోగుల గురించి వాళ్ళు ఆలోచించుకొని డెవలప్ చేసుకున్నారు. అమెరికాకు వచ్చే మటుకు ఏమైందంటే మా కడపంతా చంపుకొని మేము నా మిలిటరీకి స్పెండ్ చేసినాం మేము అన్న బాధ ట్రంప్కి ఉంది. మరి ఎందుకంటే యుఎస్ఎస్ఆర్ వచ్చి అమెరికాకు వచ్చి ఆక్యుపై చేయడం అన్నది కష్టం. మొదలు ఇంగ్లాండ్ ఇవన్నీ ఆక్యుపై చేసిన తర్వాత మా దగ్గర రావాలి కదా, దూరం ఉన్నది ఫెసిలిటీ కాబట్టి. మేము వాళ్ళ ప్రొటెక్షన్ కోసం మా కడుపు చంపుకుంటే వాళ్ళేమో బగ్గ తిని వాడుకుంటారు. అది ట్రంప్ ఉద్దేశం. అంతా ఒకేసారి తీసుకుంటే కాదు కదా, ఇప్పుడు అంతా ఒకేసారి ఆ గ్లడ్జ్ అంతా పెట్టుకుని ఒకేసారి తీసుకుంటే కాదు కదా. సరే, దాంతోపాటు మీకు కనిపిస్తుంది, నాకు ఒక వర్డ్ చెప్పండి, మీకేమనిపిస్తుంది? యుద్ధం ఇప్పట్లో ఆగే పరిస్థితి కనిపించట్లా? చెప్పలేమండి, అంటే ఇరాను ఏమైనా కాంప్రమైజ్ అయితే చెప్పలేము, కానీ ఇప్పుడు ట్రంప్ అయితే ఇప్పుడు కాంప్రమైజ్ మోడ్ లో ఉన్నాడు. ఇరాన్ కాంప్రమైజ్ అసలు మనం ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తాం సార్? ఇరాన్ యుద్ధం మొదలైన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఏ ఒక్క రోజు కూడా మేము యుద్ధం ఆపాలనుకుంటున్నాం, ఆపుదాం, మాట్లాడదాం, ఇటువంటి ఒక మాట ఇరాన్ దగ్గర నుంచి మొత్తం 3 నెలల్లో మనం ఎప్పుడు వినలా. ఇనకున్నా కూడా కాంప్రమైజ్ 14 పాయింట్స్ లై ఉన్నాయంటే వాళ్లకు ఇదివరకు ఆయిల్ మీద శాంక్షన్స్ ఉన్నాయి. యుఎస్ శాంక్షన్ చేసిన కంట్రీస్ ఎట్లున్నాయో మీకు తెలుసు, క్యూబా కానివ్వండి, మిగతా నార్త్ కొరియా కానివ్వండి, ఇరాన్ దగ్గర ఆయిల్ బాగుంది. ఒకవేళ వాళ్ళు కాంప్రమైజ్ అయితే వాళ్ళ ప్రజలకు ఎంత ఉపయోగపడుతుంది మీరు ఆలోచించండి. ఇమ్మీడియట్ గా వాళ్ళకి $300 బిలియన్ వస్తుంది. ఇమీడియట్ గా $300 బిలియన్ వస్తుంది. అది కాకుండా వాళ్ళు ప్రతిరోజు ఒక 5 మిలియన్ బ్యారెల్స్ ఎక్స్పోర్ట్ చేయొచ్చు ఆయిల్, దానివల్ల వాళ్ళకి రెవెన్యూ వస్తుంది. ఓకే, సో ఈ 2 సార్లు ఆ కంట్రీని ఇంప్రూవ్ చేయడానికి వాళ్ళ రోడ్స్ డెవలప్ చేసుకోవచ్చు, వాళ్ళ పర్ క్యాపిటల్ ఇన్కమ్ డెవలప్ చేసుకోవాలి, వాళ్ళ యూనివర్సిటీస్ కట్టుకోవచ్చు, వాళ్ళ హాస్పిటల్స్ కట్టుకోవచ్చు, స్కూల్ డెవలప్ చేసుకోవచ్చు, హెల్త్ కేర్ సిస్టమ్ డెవలప్ చేసుకోవచ్చు, అవన్నీ డెవలప్ చేసుకోవచ్చు. వాళ్ళకు అవన్నీ వాళ్ళకి టేబుల్ మీద ఉన్నాయి వాళ్ళకు. ఓకే, కాకపోతే ఏంటంటే ఈ నియంతృత్వ ప్రభుత్వం అన్నది ఏదైతే ఉన్నదో వాళ్ళు ఏంటంటే ప్రజల బాగు కోసం ఆలోచించరు. వాళ్ళు మేము ఎన్ని రోజులు పవర్లో ఉంటాం అన్న ఆలోచన వాళ్ళకు ఉంటుంది. అది మెయిన్, అది అడ్డొస్తాను మనకి ఇప్పుడు. ఇది ఇరాన్ ఇప్పుడు మా దగ్గర మొత్తం ఫ్రీడమ్ ఆఫ్ డెమోక్రసీ ఉంది, నేను ఇష్టం ట్రంప్ క్రిటిసైజ్ చేస్తూనే ఉంటా, అందరు చేస్తూనే ఉంటారు మా దగ్గర. ఆడది ఏమని చూడండి, మాట్లాడే పరిస్థితి లేదు కదా, మీ గోలి కొట్టేసి గోలి బిల్లు కూడా మన ఫ్యామిలీకి పంపించేస్తారు వాళ్ళు. వాళ్ళు ప్రజల కోసం చూసుకోరు వాళ్ళు. ఓకే
ఓకే. ఇంకొకటి నేను ఇమిగ్రేషన్ అంశానికి సంబంధించి ఒక ఇష్యూ మాట్లాడదాం అనుకున్నాను. సరే అది యుద్ధం ఇంకా మనం మాట్లాడుతూనే ఉండాలి. ప్రతి వారం యుద్ధం గురించి మాట్లాడుతూనే ఉండాల్సి వస్తుందేమో. ఈ ఇమిగ్రేషన్ అంశానికి సంబంధించి నేను B2 టూరిస్ట్ వీసా పైన అమెరికాకు వచ్చిన పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి AR-11 నిబంధన వర్తిస్తుందా? AR-11లో ఇప్పుడు ఏమైనా కొత్తగా మార్పులు వచ్చాయా? ఏంటి దానికి సంబంధించిన చర్చ చాలా వింటున్నాను. ఏలియన్ రిజిస్ట్రేషన్ యాక్ట్ అని 1940లో పాస్ అయిందండి. ఓకే. 1940లో పాస్ అయ్యి 1952లో కొద్దిగా మోడిఫికేషన్ అయింది. ఆ ఏలియన్ రిజిస్ట్రేషన్ 1952 యాక్ట్ ప్రకారం ఏంటంటే ఎవరు కూడా మా దేశం వచ్చినా కూడా మా సిటిజన్స్ కానోళ్ళు గ్రీన్ కార్డ్ హోల్డర్స్ అయినా కూడా వాళ్ళు వచ్చినప్పుడు ఎక్కడ ఉన్నది అన్నది ఆ అడ్రస్ అన్నది వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఉన్నది గవర్నమెంట్ కి చెప్పాలి. సో దాని ప్రకారం ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా యుఎస్ వచ్చే ముందు మనం ఏం చేస్తారంటే వాళ్ళు ఎక్కడ అడ్రస్ ఉంటారో చెప్తారండి నార్మల్. అవును. అయితే వాళ్ళ అడ్రస్ చేంజ్ చేసినప్పుడు 10 రోజుల లోపట్నే వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అయితే చేంజ్ అవుతాయి. అక్కడికి వెళ్ళేటప్పుడు నార్మల్ గా మీరు ఏ అడ్రస్ ఉంటారో అన్నది మీరు ఫామ్ లో ఫిల్ చేసి పెడతారు. ఎక్కడ అడ్రస్ ఉంటారో వీసాలో ఎక్కడ అడ్రస్ ఉంటారో ఫిల్ చేస్తారు కాబట్టి మీకు అటువంటి ఏమి ఇబ్బందులు ఎక్కడ పోతారు. కాకపోతే అక్కడ పోయిన తర్వాత మీరు చేంజ్ చేస్తారు కదా అడ్రస్. ఆ చేంజ్ చేసేటప్పుడు మీరు అది ఫామ్ ఫిల్ చేయాలన్న రూల్ అయితే ఉన్నది. అయితే ఆ రూలు అంటే మరి ఇదివరకు ఏమి ఇంప్లిమెంట్ చేసినారో నాకు తెలియదు. నేను ప్రాక్టీస్ చేయబట్టి దాదాపుగా ఇప్పుడు 29 సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాడు ఇలానే. 29 సంవత్సరాల దాన్ని ఎప్పుడు ఆ పుస్తకాన్ని ఎప్పుడు ఆ దుమ్ము దులిపి ఎవడు వాడినోడు లేడు, చూసినోడు లేడు. ఇప్పుడు కొత్తగా పట్టుకొచ్చింది ఏంటంటే ఆ ఫామ్ ని ఎక్స్పాండ్ చేసిండు. ఎక్స్పాండ్ చేసి అది ఒక పేజ్ ఉన్న ఫామ్ ను అంటే ఒక్క పేజ్ తర్వాత సిగ్నేచర్ పార్ట్ నెక్స్ట్ పేజ్ వస్తుంది కానీ 10 పేజీల ఫామ్ వచ్చింది. ఏంటంటే ఇదివరకు ఏంటంటే మీ పేరేంది వైఎన్ఆర్ గారు, ఇదివరకు అడ్రస్ ఏంది, కొత్త అడ్రస్ ఏంది, ఏమైనా మీ అప్లికేషన్స్ ఏమైనా యూఎస్ఏఎస్ లో ఇమిగ్రేషన్ లో పెండింగ్ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళ అప్లికేషన్స్ ఎందుకు పెండింగ్ ఉన్నాయి అడుగుతానంటే వాళ్ళు మళ్ళీ ఏమైనా రిసీట్ నోటీసెస్ కానీ అప్రూవల్ నోటీస్ కానీ పంపడానికి అడుగుతానంట వాళ్ళు. యా. సో ఇప్పుడు వాళ్ళు నువ్వు ఏ స్కూల్ పోతున్నావు, ఏం పని చేస్తున్నావు, ఆ తర్వాత నువ్వు సోషల్ సెక్యూరిటీ మా దగ్గర నుంచి గవర్నమెంట్ నుంచి ఏమైనా బెనిఫిట్స్ తీసుకుంటున్నావా, ఒకవేళ బెనిఫిట్స్ తీసుకుంటే ఎట్లా తీసుకుంటున్నావు, ఎందుకు తీసుకుంటున్నావు, ఎంతసేపు తీసుకుంటున్నావు, నువ్వు లీగల్ గా ఉన్నావా లేవా, నీకు ఉన్న లీగల్ స్టేటస్ ఏంటి అన్న చాలా డిస్క్రిప్షన్ ఉందండి అందులో. ఒక 10 పేజీల ఫామ్ ఉంది అన్నట్టు. ఇప్పుడు అది అయితే వైఎన్ఆర్ గారు ఇప్పుడు ఇది ఇంప్లిమెంట్ చేసి ఇమిగ్రెంట్స్ మీద ఏమన్నా ఒత్తిడి తీసుకొస్తాడా ట్రంప్ ప్రభుత్వం అన్నది తెలియదు మాకు. ఒత్తిడి తీసుకురావడానికి అవకాశం ఉంటుంది? సింపుల్ ఎగ్జాంపుల్ అండి, మీకు విజిటింగ్ వీసా ఉంది, మీరు అక్కడ పోయి నారాయణ గారి దగ్గరకు పోతుంది, నారాయణ గారి ఇంట్లో ఉంటుండ్రు. నారాయణ గారి ఇంట్లో మీరు ఒక 20 రోజులు ఉంటారు. 20 రోజుల తర్వాత మీరు ఫ్లోరిడా నుంచి డల్లస్ పోదలుచుకుంటారు. అక్కడ ఇంకొకరు సుబ్బారావు గారి ఇంట్లో ఉంటారు. మీరు కనుక మర్చిపోయిన అనుకోండి ఫామ్ ఫిల్ చేయడం, మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు వాళ్ళు అడుగుతారు అన్నట్టు, నువ్వు ఎన్ని రోజులు ఇదివరకు ఎక్కడ ఉన్నావు, నేను 20 రోజులు ఏమో ఫ్లోరిడాలో ఉన్నా, తర్వాత 1 నెల రోజులు సుబ్బారావు గారి దగ్గర డల్లాస్ ఉన్నా, నువ్వు AR-11 ఫిల్ చేయలేదు, కాకపోతే ఏలియన్ రిజిస్ట్రేషన్ యాక్ట్ వాళ్ళు చేసావు కాబట్టి నేను 2 రోజులు జైలు పంపించేసి వెనక పంపించేస్తా అని చేసే అధికారం ఉండవచ్చును. అది B2 వాళ్లకు, అదే H1 వాళ్లకు కూడా అదే వర్తిస్తుంది. అయితే చాలా మంది ఏంటంటే నేను H1B నేను అడ్రస్ మారేటప్పుడు ఆల్రెడీ H1B ఫైల్ చేసేటప్పుడు అలా పెట్టినా కదా, అది సరిపోతుంది కదా అంటే సరిపోదు. అది నేను ఇమిగ్రేషన్ కు అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ ఉంటుంది అన్నట్టు. అందులో ఏముంటుంది అంటే ఇమిగ్రేషన్ నోటిఫై చేయాలి అడ్రస్, ఎందుకంటే రిసీట్ నోటీస్ కానీ అప్రూవల్స్ కానీ రాంగ్ అడ్రస్ పోతాయి కాబట్టి నోటిఫై చేస్తారు వాళ్ళు. ఇమిగ్రేషన్ నోటిఫై చేసినా అంటే కాదు, ఏలియన్ రిజిస్ట్రేషన్ కంపల్సరీ ఉండాలి. సో ఇది ఈ వంకలు పట్టుకొచ్చి ఏమైనా ఇబ్బంది పడతారేమో అని మాకు కష్టంగా ఉందండి. అయితే మేము అడ్వైజ్ చేసేది ఏంటంటే ఇప్పుడు ఉన్న వాళ్ళు యుఎస్ లో ఉన్న వాళ్ళందరూ కూడా టప AR-11 ఫిల్ చేసేసండి. మీకు డౌట్ ఉన్నా డౌట్ లేకున్నా ఏం చెప్పాలంటే నా పేరు వైఎన్ఆర్ గారు, ఇదివరకు ఈ అడ్రస్ ఉన్నా ఇప్పుడు ఈ అడ్రస్ ఉన్నా టక్కనే పెట్టేస్తే అయిపోద్ది, 5 నిమిషాల పని అయిపోద్ది, ఆన్లైన్ లో చేసేసుకోవచ్చు. సో AR-11 అన్నది మీరు ఫిల్ చేసుకోండి.
ఎందుకంటే ముందు ముందు ఏమైతే మనకు తెలియదు. అదే మేము ఇవన్నీ మేము కోర్టులో పోయి గెలవచ్చు, గెలవకపోవచ్చు, గెలుస్తానుకొని గెలవనుకొని అవన్నీ మీరు యుద్ధం చేసిన దానికన్నా ఇప్పుడు ఇమీడియట్ గా పోయి చేసుకోవడం బెటర్. ఓకే ఓకే. కొత్తగా పెట్టిన నిబంధనలు ఏంటి సార్? ఇప్పుడు అంటే మీరు చెప్తున్న ప్రకారం ఎక్కడ ఉన్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, మీకు ఏమన్నా ఇష్యూస్ పెండింగ్ ఉన్నాయా ఇమిగ్రేషన్ లో? ఇవి మాత్రం 10 పేజీలు డాక్యుమెంట్ ఏ కాలేజీ పోతున్నావు, ఎక్కడ పని చేస్తున్నావు, ఈ జాబ్ ఎప్పటి నుంచి చేస్తున్నావు, ఈ స్కూల్ ఎప్పటి నుంచి పోతున్నావు, తర్వాత మా దగ్గర కొందరు బెనిఫిట్స్ ఉంటాయండి. ఏమైనా బెనిఫిట్స్ మీరు హాస్పిటల్ పోయి ఏమైనా ఖర్చు చేసిండ్రా, సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ ఏమైనా తీసుకుంటున్నారా, ఫుడ్ బెనిఫిట్స్ ఏమైనా తీసుకుంటున్నారా, అవన్నీ ఒక లాండ్రీ లిస్ట్ ఉన్నాయనండి. ఒకవేళ తీసుకుంటే వాటిని ఎట్లా మీరు చేస్తుండ్రు అవన్నీ ఇన్ఫర్మేషన్. అంటే ఇప్పుడు అట్లా కాదండి, అటువంటి బెనిఫిట్స్ గవర్నమెంట్ బెనిఫిట్ తీసుకున్న వాళ్ళు పంపించవచ్చు, అలా తప్పేం లేదు. కాకపోతే ఏంటంటే ఇవన్నీ ఏంటంటే ఒక హర్డల్ క్రియేట్ చేసి మనకు ఇబ్బందులు పెట్టడం తప్పితే ఏముండదు అందులో. సో ఇది ఇల్లీగల్ వాళ్ళను ఇబ్బంది పెట్టడానికి అయితే పర్వాలేదు, ఇల్లీగల్ వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి ఏం అవసరం లేదు కదండి. నువ్వే ఇస్తున్నావు వీసా, ఇచ్చిన తర్వాత ఇచ్చిన తర్వాత ఇల్లీగల్ వాళ్ళు ఆల్రెడీ ఇల్లీగల్ అని తెలిసిపోద్ది, పేపర్స్ ఉండగా తెలిసిపోతుంది నీకు ఇల్లీగల్ అని. వాడిని ఎట్లా తీసేయచ్చు. కానీ మనం మంచిగా లీగల్ గా ఫాలో చేసే వాళ్ళు తప్పున పప్పుల కాలేస్తే ఇబ్బంది అవుతుంది. అది మెయిన్ ఇబ్బంది మనకు. ఓకే. ఇప్పుడు విజిటింగ్ వీసా పైన వచ్చారు, నేనే అక్కడికి వచ్చాను విజిటింగ్ వీసా పైన. మీరున్నారని టెక్సాస్ వచ్చాను. టెక్సాస్ లో మీ అడ్రస్ పెట్టి నేను వీసా తీసుకున్నా. తర్వాత 4 రోజులు డల్లాస్ లో, 4 రోజులు కాలిఫోర్నియాలో, ఇంకెక్కడో ఉన్నా. సో నేను ప్లాన్ చేసుకుంటున్నప్పుడే ఎక్కడ ఎన్ని రోజులు ఉంటున్నాను అనేది డీటెయిల్డ్ గా వీసాలో పెట్టాలా, ఏఆర్ ఫామ్ లో ఫిల్ చేసి పెట్టాల్సిన అవసరం ఉంటుందా? లేదండి, మీరు వీసా అప్లై చేసేటప్పుడు అవన్నీ అక్కర్లేదు. మీరు ఏదో ఒక అడ్రస్ ఇస్తారు, నా అడ్రస్, సుబ్బారావు గారి అడ్రస్, ఎవరో అడ్రస్ ఇస్తారు. మళ్ళీ అక్కడికే పోవాలని రూల్ ఏం లేదు. మీరు విజిటింగ్ వీసా అన్నది మీ ఇంటెన్షన్ విజిట్ చేయాలి. నన్ను విజిట్ చేస్తా అని అనుకున్నారు, కానీ అది వీసా వచ్చినప్పుడు 2-3 ఆ తర్వాత నేను బిజీ ఉంటాను, ఎక్కడ ఉంటాను, మీరు నా దగ్గర కాకుండా సుబ్బారావు దగ్గర కూడా పోవచ్చు. అయితే మీరు ఫ్లైట్ లో ఎక్కి దిగేటప్పుడు ఆడ ఒక ఫామ్ ఉంటది, ఆ ఫామ్ లో ఫిల్ చేయాలి, ఎక్కడ ఏ అడ్రస్ ఉంటుంది ఫిల్ చేయాలి అన్నట్టు. ఆ అడ్రస్ ఫిల్ చేస్తే సరిపోద్ది అన్నట్టు. అయితే మీరు అడ్రస్ చేంజ్ అయినప్పుడు మీ కొత్త అడ్రస్ లో మీరు 10 రోజుల లోపల ER-11 ఫామ్ ఫిల్ చేయాలి. కొత్త అడ్రస్ లోకి వెళ్ళిన 10 days లోపు, 10 days కంటే తక్కువ మనం అక్కడ అడ్రస్ లో ఉంటే ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే ఓకే. 4-5 days ఎక్కడ ఉండి ట్రావెల్ మూవ్ అయిపోతున్నప్పుడు గొడవలు మూవ్ అవుతాయి. కానీ ఇది స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేసింది అనుకోండి, దాదాపుగా మన ఇండియన్స్ లో ఇప్పుడు ఈ రోజు ఇంప్లిమెంట్ చేస్తే ఒక 95% పీపుల్ వయలేషన్ లో ఉన్నారు ఇప్పుడు. ఓ మై గాడ్. 95 కాదండి, లెట్ మీ టేక్ ఇట్ బ్యాక్, 99% వయలేషన్. ఎందుకు అంత వయలేషన్ ఉంటుంది సార్? ఇప్పుడు అది కాదండి, ఇంప్లిమెంట్ చేయలేదు. అంటే అడ్రస్ చేంజ్ అవుతున్నా చాలా మంది, అడ్రస్ అందరు చేంజ్. ER-11 ఎవరు 1% పీపుల్ ఫిల్ చేస్తారు, లేదా 2% పీపుల్ ఫిల్ చేస్తారు. ఎవరు కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేసి ఇబ్బంది పెడితే అందరు ఫాలో అవుతారు కదా. ఇప్పుడు అది కాదండి, ఇప్పుడు హైవే పక్కన కార్ పార్క్ చేద్దాం రూల్ ఉంది, అందరు పార్క్ చేస్తారు, మీరు కూడా పార్క్ చేసిండ్రు. ఇప్పుడు వాళ్ళు పార్క్ చేసిన కార్లు ఎత్తుకపోతే కదా మేము చెప్పేది అందరికి. లేదంటే మేము చెప్పిన రూల్ ఫాలో గా అంటే మేము చెప్పింది ఎవడు వినడు. సో ఇప్పుడు ఏంటంటే ఈ రెగ్యులేషన్స్ వచ్చినాయి కాబట్టి మేము కూడా అంత స్ట్రిక్ట్ గా చెప్పలేవు. వాళ్ళు కొందరు అడుగుతారు, వామ్మో నీ ER-11 ఫిల్ చేయలే, కథం నా పరిస్థితి ఏం కాదురా నాయన, మంచిగా ఉంటావు, ఎవ్వరికి ఏం ఇబ్బంది కాదని చెప్పినాం మేము అప్పుడు. కానీ ఇప్పుడు ఏం చెప్తున్నామంటే, ఈ మన ఛానల్ ద్వారా చెప్పేది ఏంటంటే, మీరు US లో ఉంటే మీరు ER-11 ఫిల్ చేయండి. మీరు సిటిజన్స్ తప్పితే గ్రీన్ కార్డ్ హోల్డర్స్ కూడా ఫిల్ చేయాలి. B2 వీసా, F1 వీసా, H4 వీసా, H1 వీసా, L1 వీసా, L2, O1, P1, Q1, R1 అన్ని వీసాల వాళ్ళు కూడా ఇమ్మీడియట్ గా మీరు ER-11 ఫిల్ చేయండి. మీకు డౌట్ ఉంటే ఫిల్ చేయండి. మీరు కనుక ER-11 ఇంత ముందు ఫిల్ చేయకపోతే ఇప్పుడు కంపల్సరీ ఫిల్ చేసేసి ER-11 USCIS పోతే మీరు ఇమీడియట్ గా ఒక 5 నిమిషాలు అయిపోద్దండి. మీరు ఏదైతే మా మాటలు వింటుండ్రో ఇతను ఈ టైంలో ఆన్లైన్ లో పోయి చేసుకోవచ్చు. ఓకే. మీరు దానికి సంబంధించి ఏమైనా క్వైరీస్ ఉంటే మీతో ఏమైనా మాట్లాడాలనుకుంటే ఏమైనా కాంటాక్ట్ చెప్తారా సార్? మీ టీం కానీ మాకు ఫ్రీ కాన్ఫరెన్స్ కాల్ అండి. మేము 14 ఏళ్ల నుంచి RN Law గ్రూప్ లో లింక్ లో ఉంటుంది, మీకు జూమ్ కాల్ ఉంటుందండి. మీరు ఎక్కడి నుంచైనా, ఇండియా నుంచే కానివ్వండి, US నుంచి కానివ్వండి, ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ ఉన్నా కానీ 14 ఏళ్ల నుంచి ఫ్రీ కాన్ఫరెన్స్ కాల్, ½ an hour ఎవ్రీ డే. It will be free. Anybody can call in.
ఓకే. కాకపోతే ఆడ చాలా మంది వస్తారు, అప్పుడప్పుడు టర్న్ దొరకచ్చు, టర్న్ దొరకకపోవచ్చు. దాదాపు 25 మంది నుంచి 30 మంది దాకా మేము ఆన్సర్ చేస్తున్నాం ఎవ్రీ డే. అట్లా మేము 14 ఏళ్ళ నుంచి చేస్తున్నాం. సో RN లా గ్రూప్ లో మీకు ఫ్రీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, మీరు వచ్చి క్వశ్చన్స్ అడగవచ్చు. రైట్ సార్. ఎనీథింగ్ ఎల్స్ సార్ దీనికి సంబంధించి? అంతే కదా? అంతేగాని. రైట్ సార్. Okay. థ్యాంక్ యూ వెరీ మచ్ రాహుల్ రెడ్డి Thanks, sir. గారు. ఇది రాహుల్ రెడ్డి గారితో స్పెషల్ పాడ్కాస్ట్.